కేసీఆర్, హరీష్ రావు పిటిషన్స్పై కాసేపట్లో హైకోర్టులో విచారణ. కాళేశ్వరం కమిషన్ నివేదికతో తదుపరి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి. ఉదయం 10:30 గంటలకు విచారణ చేపట్టనున్న చీఫ్ జస్టిస్. రేపు భద్రాద్రి జిల్లా బెండలపాడులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. అనంతరం దామచర్ల బహిరంగ సభకు హాజరు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం. వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళులు. పాల్గొన్న కుటుంబ సభ్యులు. యాదాద్రి జిల్లా భువనగిరిలో గణనాథుల శోభ. ఆపరేషన్ సింధూర్ థీమ్తో కొలువు తీరిన వినాయకుడు. కామారెడ్డికి మళ్లీ భారీ వర్ష సూచన. అలర్ట్ అయిన అధికారులు. ఆఫీసర్లకు సెలవులు రద్దు చేసిన కలెక్టర్. పునరుద్ధరణ పనులు వేగంగా చేపట్టాలని ఆదేశం. కొద్ది రోజుల క్రితం కురిసిన కుంభవృష్టితో కామారెడ్డి అతలాకుతలం. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పెరిగిన ఇన్ఫ్లో. 9 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఏడుపాయల ఆలయం ఎదుట మరింత పెరిగిన మంజీరా వరద ఉధృతి. 19 రోజులుగా జలదిగ్బంధంలోనే దేవాలయం. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కొనసాగుతున్న పూజలు. నేడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డితో ముఖ్య నేతల ములాఖత్. పెద్దిరెడ్డి, పేర్ని నాని, విక్రమ్ రెడ్డి ములాఖత్. నేటి నుంచి యశో భూమిలో సెమికాన్ ఇండియా సదస్సు ప్రారంభించనున్న ప్రధాని మోడీ. ఈ నెల 4 వరకు 3 రోజుల పాటు జరగనున్న కార్యక్రమం. ధవళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన వరద నీరు. 175 గేట్ల నుంచి 11,10,000 క్యూసెక్కుల నీరు విడుదల. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. కామారెడ్డి వరద నష్టంపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక. 210 కోట్లతో శాశ్వత పనులకు ప్రతిపాదనలు. వర్షాలతో 5గురు మృతి. దెబ్బతిన్న 989 ఇళ్లు. 44 లక్షల పరిహారం అందించినట్టు కలెక్టర్ నివేదిక. నేడు విశాఖలో చంద్రబాబు పర్యటన. మధ్యాహ్నం అమరావతి నుంచి బయలుదేరనున్న సీఎం. ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్కు హాజరు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సిఆర్డీఏ అథారిటీ సమావేశం. రాజధాని నిర్మాణాలు, పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చ. సిఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలకు వచ్చే కేబినెట్లో ఆమోదం తెలిపే ఛాన్స్. కర్నూలు జిల్లా ఆదోనిలో దొంగల బీభత్సం. సింహపురి కాలనీలోని ఓ ఇంట్లోకి తాళం పగలకొట్టి చొరబడ్డ దొంగలు. 60 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి ఆభరణాలు అపహరణ. ఈ నెల 7వ తేదీన శ్రీశైలం ఆలయం మూసివేత. చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 1 గంట నుంచి మూసివేత. మరునాడు ఉదయం 8 గంటల తర్వాత తెరుచుకోనున్న ఆలయ ద్వారాలు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద. 14 గేట్లు ఎత్తివేత. ఇన్ఫ్లో 80,000, అవుట్ఫ్లో 1,00,000 క్యూసెక్కులు.